ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీకు శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలై ఉన్నది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కోడి ఎలా అయితే తన పిల్లలను తన లెక్కల క్రిందకు తీసుకుని క్షేమంగా కాచి కాపాడుతుందో, ఆ విధంగానే దేవుడు తన ప్రజలకు తనలో ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటాడు. అలాగే కోడి రెక్కల క్రింద ఒదిగిపోయిన కోడి పిల్లలు కిచుకిచుమంటూ శబ్దాలు చేస్తూ ఆడుకోవడం మనం చూస్తాం కదా. అవి సంతృప్తితో అవి చేసే శబ్దాలు, సంతోషకరమైన అరుపులు మనం వింటాం. అదేవిధంగా మనం కూడా దేవునిలో ఆశ్రయం పొందుతాం. ఆయన మనలను కాపు కాస్తాడని తెలుసుకుని మనం కూడా శాంతి సమాధానాలు అనుభవించుతాం. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడని మనం నమ్మాలి. నమ్మకపోతే ఆశ్చర్యం, అదొక వింత. దేవుడు మనకు ఆశ్రయంగాను గృహంగాను ఆశ్రయదుర్గంగాను విశ్రాంతిగా ఉన్నప్పుడు మనం ఆయనను నమ్ముకుందాం. ఆయనను నమ్మకుండా ఎలా ఉండగలం? అలాగే ఆయన కాపుదలను బట్టి ఆయన నామములో యుద్ధం చెయ్యాలి. యుద్ధంలో మనకు కవచం, డాలు కూడా ఉండాలి. కోడి పిల్ల తన తల్లిని ఆశ్రయించినట్లుగా మనం దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినప్పుడు ఆయన సత్యం మన తల నుండి కాళ్ళ వరకు ప్రతి భాగాన్ని కవచంలా కాపాడుతుంది. ప్రభువారు అబద్ధమాటలేదు. తన ప్రజలకు నమ్మదగిన వాడిగా ఉంటాడు. ఆయన వాగ్దానం నిలిచి ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. దేవుడే మన కవచం. దేవుణ్ణి మనం ధరించుకుంటే శత్రువు వేసే అగ్ని బాణాలను మనం ఎదుర్కొంటాం. అందులకు మనము వెళ్ళి ఆయన గొప్ప రెక్కల చాటున దాగుదాం. దేవుని మెత్తని రెక్కల మధ్య విశ్రాంతిగా ఉండి సంతోషం అనుభవిద్దాం. ఆయన లెక్కల కిందకి వెళ్ళి సంతోషించిన నయోమి, రూతు, జక్కయ్య ఇలా ఎంతోమంది ఆయన రెక్కల క్రిందకి వెళ్ళి సంతోషించారు. మనము కూడా ఆ రీతిగా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుని దీవెన, సంతోషం మనందరి జీవితాల్లో కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మీ లేఖనాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. బిడ్డలకు తన తల్లి కాపుదల, భద్రత కదా. అది సృష్టిలో జంతువుల దగ్గర,
మానవుల దగ్గర మేము చూస్తూ ఉన్నాం. మాకు నిజమైన భద్రత మీరే కదా! కాబట్టి మానవులమైన మేమందరము కూడా మిమ్మును ఆశ్రయించి మా జీవితంలో భద్రత, క్షేమము, సంతోషం మేము అనుభవించినట్లుగా మిమ్మల్ని ఆశ్రయించే హృదయాలు మీ పిల్లలందరికీ మీరు దయచేయండి. వీరికి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కానివారికి అవ్వటానికి, గర్భం లేని వారికి మీరు గర్భఫలమును ఇచ్చిన వారికి సుఖ ప్రసూతినిచ్చి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న సమస్యలన్నిటిలో మీ పిల్లలకి మీరు విడుదల సహాయమును అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.